అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందుకుంటారు. మరి అనుకోకుండా ఒక స్త్రీ వలన ఇంకొక శుభవార్త కూడా అందుకుంటారు. సంతోషంలో మీరు ఈరోజు పార్టీలు కొనసాగించే ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు మీకు ఖచ్చితంగా విజయం సాధించే లక్షణాలు మాత్రం కనిపిస్తున్నాయి. మరి ఎవరి యొక్క నరదృష్టి మీకు తగలకుండా ఉండాలంటే ఈ రాశి వారు ఈరోజు మాత్రము మరి నుదుటిపైన తెలుపు చందనం తిలకం వర్తించుకోవాలి. మరియు ఏడుముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా చేసినట్లయితే గనక ఎవరి వల్ల కూడా నెగటివిటీ అనేది దరిచేరకుండా ఉంటుంది. ఇక విజయం సాధించడంలో ఆటంకాలు కూడా తొలగించబడతాయి. ప్రభుత్వ పనులు కూడా తొందరగా జరిగిపోతాయి. పిల్లల నుండి ఆనందం పొందగలుగుతారు. మీరు కృషికి మంచి ఫలితాలను పొందబోతున్నారు. ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా మరి నిలిచిపోయినటువంటి పనులను పూర్తి చేయడానికి ఒక రోజుగా ఉంటుంది. కుటుంబపు పనులు అయితే కొంత సాధ్యమవుతుంది చేయడానికి. డబ్బు ప్రయోజనాల కోసం కూడా మీరు ప్రయత్నాలను పెంచాల్సి ఉంటుంది. డబ్బు ఆదా చేసే అలవాటు మీరు చేసుకుంటే మీకు ఈరోజు ఉత్తమమైన ఫలితాలు అనేవి అందుతాయి. ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా చూసిన ఆనందం సదుపాయాలలో వ్యయం అనేది పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేటటువంటి ఆలోచన వలన యోగా వ్యాయామం చేయటం వలన మీకు మేలు కలుగుతుంది. ఎక్కువ దూరం ప్రయాణించవద్దు. ఈరోజు కెరీర్ పరంగా తొందరపాటును మానుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారు మాత్రం ఆ ప్రజల ఆలోచనల ద్వారా ప్రభావితం అవుతారు. మాటలో వినయం ఉంచడం వల్ల ప్రయోజనం పెరుగుతుంది. డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలు పెంచాల్సి ఉంటుంది. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఫీల్డ్లో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తిలో పురోగతికి అవకాశాలు కూడా ఉంటాయి. మీ నాయకత్వ సామర్థ్యం మరింత పెరిగిపోతుంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా సామర్థ్యం పెంచుకునే ప్రయత్నాలను కొనసాగిస్తారు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలి అనే ఆలోచనలో ఉంటారు. పేదవారికి సాయం చేసేటటువంటి మీ గుణం మెప్పును పొందుతుంది. మీ ప్రవర్తన ఈరోజు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు కూడా ఈరోజు కనుగొనబడతాయి. ఆర్థిక ప్రయోజనాలకు అవకాశాలు కూడా ఉంటాయి. ఆధునిక విషయాలపై ఆసక్తి అనేది ఉంటుంది. ఇక వాగ్దానం అనేది ఈరోజు ఎవరికి ప్రేమలో చేయకుండా ఉండాల్సి ఉంటుంది. ప్రేమికులకు శుభదినముగానే ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకున్న వారి సఫలీకృతమవుతారు. మరియు వివాహం కొరకు మంచి సంబంధాలు కూడా వస్తాయి. వివాహం కొరకు సిద్ధంగా ఉన్న వారు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. విలువైనటువంటి బహుమతులను కూడా పొందొచ్చు. కుటుంబ సభ్యులను గౌరవిస్తారు. అన్ని ఈరోజు కొన్ని మంచిగా మరి ఈరోజు పనులన్నీ సానుకూలంగా పూర్తి చేసుకోగలుగుతారు. క్రెడిట్ ప్రభావాలు మరియు ప్రజాదరణ కూడా పెరుగుతుంది. వ్యక్తిగత విజయాలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రం ముఖ్యమైనటువంటి విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం వల్ల మేలు కలుగుతుంది. జీవితంలో కొంచెం అసంతృప్తి ఉన్నా కూడా దాని గురించి కూడా ఈరోజు మీరు మంచి ప్రవర్తన కారణంగా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. స్వార్థపూరితమైనటువంటి మనుషుల నుండి ఈరోజు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ప్రియమైన వారితో ప్రేమ వ్యవహారాల్లో వచ్చే దూరాన్ని తొలగించండి. జీవిత భాగస్వామితో ప్రతిదీ సాధారణం కాదు. ఆర్థికంగా తప్పు చేసిన నిర్ణయం చాలా నష్టాన్ని కలిగిస్తుంది. సమయం గడిచిపోతుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు. కానీ ఈరోజు మీకు కొన్ని మార్పులు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మీ పని మరియు గౌరవం రెండింటినీ కూడా ప్రభావితమైతే చేస్తుంది. అదనపు విషయాల గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కష్టతరమైన పరిస్థితుల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. మీ ఆశయాలు కేవలం ఆలోచనలలో సానుకూలతను కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఏ రకమైనటువంటి చెడు అలవాటు ఉన్నటువంటి వారిని కూడా ఈరోజు దరిచేరనివ్వకుండా చూసుకోవాలి. నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా దూరం చేయాలి. కేవలం పాజిటివిటీ ద్వారా మాత్రమే మీకు ఈరోజు మేలు కలుగుతుంది. ఈరోజు ఈ రాశి వారు ఒక మతపరమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి మరి నలుపు మరియు తెలుపు దుప్పట్లను గనక పంచిపెట్టినట్లయితే దోష నివారణ జరిగే అన్ని శుభాలైతే కలుగుతాయి. ప్రియమైన వ్యక్తులను ఈరోజు జాగ్రత్తగా చూసుకుంటారు. మరియు ప్రతికూలంగా ప్రభావితం అయితే అవుతారు. ఈరోజు ఈ రాశి వారు మాత్రము సంబంధిత విషయాలు ఆరోగ్య సంబంధిత విషయాల నిర్లక్ష్యాన్ని తొలగించుకోవాలి. మరి చిన్న సమస్యనే కదా అని నిర్లక్ష్యం చేసినట్లయితే ఆ సమస్య పెద్దదిగా మారే సూచనలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల మరి ఈరోజు అనారోగ్యంలో ఉన్నటువంటి వారికి సహాయం చేయటం ద్వారా మీకు ఆరోగ్యంలో మెరుగుదల రావడం అనేది జరుగుతుంది. మీరు ఈరోజు ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా
ఆయుర్వేద చికిత్స తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఒక మతపరమైనటువంటి ప్రదేశంలో ఈరోజు మరి ఈ రాశి వారు మాత్రము పవిత్రమైనటువంటి జంటకు బట్టలను గనక వారికి సమర్పించినట్లయితే దోష నివారణ జరిగి అన్ని శుభాలైతే కలుగుతాయి. పెళ్లి కాని వారికి వివాహం కొరకు మరి సిద్ధంగా ఉన్న వారికి మరి చక్కని సంబంధాలు, చక్కని మంచి కుటుంబం నుండి మంచి సంబంధాలు అనేవి రావడం కూడా సంభవం అవుతుంది. ఇక ఆరోగ్య సంబంధిత విషయాల్లో మాత్రం నిర్లక్ష్యాన్ని నివారించాల్సి ఉంటుంది. అందరితో కూడా మంచి ప్రవర్తన కారణంగా మంచి పేరు ప్రతిష్టలు అయితే మీరు సంపాదించగలుగుతారు. అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ఆలస్యం చేయకుండా ఉండాలి. ఇది గుర్తించదగిన విషయం ఈ రాశి వారికి. మరియు ఆరోగ్య విషయంలో కూడా మీకు చక్కని మెరుగుదల రావడం సంభవం అవుతుంది. ఈరోజు చురుకుగా పనులు చేస్తారు. పూర్వీకుల వ్యాపారంలో మీకు ఈరోజు ఆకర్షణ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు తమ యొక్క ఆర్ట్ సబ్జెక్టుల మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే చక్కని విజయాన్ని సాధించగలుగుతారు. మరియు విదేశాలకు వెళ్ళి చదవాలి అనుకునే వారికి అయితే మంచి ఆఫర్లు అనేవి రావడం కూడా సంభవం అవుతుంది. వారు స్కాలర్షిప్లు కూడా పొందే అవకాశం అయితే ఈరోజు లభిస్తుంది. మరియు ఈరోజు ఈ రాశి వారు చూసినట్లయితే కనుక మరి ఆనందం పొందటం కొరకు భార్య పిల్లలను సాయంత్రం పూట బయటకు తీసుకొని వెళ్ళి వారితోటి మంచిగా సమయం గడిపే ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఈ రాశి వారు మాత్రం ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాలతోటి చురుకుగానే బయటకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు గౌరవభావాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. సంబంధాలు బలపడతాయి. మరియు ఈరోజు ఎవరైతే మరి కాలానుగుణ విషయాలలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే విజయం అనేది అందుతుంది. హేతుబద్ధతను కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక లక్ష్యాలకు సహాయం చేయడంలో మీరు విజయవంతులు అవుతారు. మరియు కొన్ని ప్రయత్నాలు మెరుగ్గా సాగుతాయి. ఈ రాశి వారు మాత్రము పితృవిధులు చేసేటటువంటి విషయంలో ఆసక్తి చూపుతూ ఉంటారు. మంచి పోస్టులు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కాంటాక్ట్ డైలాగ్ అయితే బాగుంటుంది. బాగా పనిచేస్తారు. కెరీర్ పరంగా ఉన్న అడ్డంకులు అయితే తొలగించబడతాయి. ఇక ఈరోజు రాశివారు నవవివాహితులకు ఏమైనా చికాకులు ఉన్నట్లయితే కనుక వారు దోష నివారణ చేయాల్సి ఉంటుంది. మరి దాని కొరకు ఈరోజు 2 గరుడముఖ కాయలను తీసుకొని వాటిని పసుపు రంగు దారంలో ఉంచి కట్టేసి మరి ఆ యొక్క 2 గరుడముఖ కాయలను మెడలో వేసుకోవాలి. నవవివాహితులు ఇద్దరు భార్య భర్తలు కూడా మెడలో ధరించాలి. ఆ తర్వాత మరి 3 రోజుల వరకు ఆ విధంగానే ఉంచుకున్న తర్వాత మెడలో తర్వాత ఆ యొక్క గరుడముఖ కాయలు తీసేసి మెడలో నుంచి పసుపు దారం తీసేసి ప్రవహించే నీటిలో వేసేయాలి. ఈ విధంగా దోష నివారణ చేసినట్లయితే గనక ఎటువంటి సమస్య నరదృష్టి వారి ప్రేమకు ఎటువంటి నరదృష్టి తగలకుండా ఉంటుంది. గొడవలు చీటికి మాటికి గొడవలు జరగకుండా ఉంటాయి. మంచి సమయాన్ని అయితే గడపగలుగుతారు. ఇక శుభవార్త కూడా అందే విధంగా సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరి అయితే మరి ఈరోజు సంతానం లేకుండా బాధలు పడుతున్నారో వారు కూడా పరిహారం చేస్తున్నట్లయితే దోష నివారణ చేసినట్లయితే వారికి కూడా సంతాన యోగము ఖచ్చితంగా కలుగుతుంది. మరి సంతాన యోగము కొరకు మాత్రము ఈరోజు ఈ రాశి వారు మాత్రము ఈ యొక్క పరిహారం అయితే చేయాల్సి ఉంటుంది. దీని కొరకు ఎరుపు రంగులో ఉన్న లేత రావి ఆకును తీసుకొని ఆకు మీద మరి చక్కగా రావి చెట్టు పుల్లతోటి బాదాము లేత రావి చెట్టు ఆకు మీద మరి చక్కగా రావి చెట్టు పుల్లతోటి మీరు కనుక గంధము లేదా సున్నముతోటి మీరు 69 అని నెంబర్ పైన రాసి కింద ఓం అని రాసి ప్రవహించి నీటిలో వేస్తే మీకు తప్పకుండా దోష నివారణ అనేది జరుగుతుంది. వెంటనే సంతాన యోగం కలిగే అవకాశాలు ఉన్నాయి. శుభవార్త అనేది అందుకోవడం సాధ్యమవుతుంది. అన్ని విషయాలలో కూడా మీకు చక్కగా విజయం సాధించడం అనేది సాధ్యం కూడా అవుతుంది. మరియు ఈరోజు రాశి వారికి లక్కీ 85 మరియు లక్కీ కలర్ అయితే గులాబీ. మరియు ఈరోజు రాశివారు మాత్రము అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడం వల్ల మిగిలిన ఫలితాలు సాధించుకోగలుగుతారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.